హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ 10A మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఎవరైతే 10,000 లో బడ్జెట్లో ఒక ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేసి లాంచ్ చేసిన మొబైల్. సో మరి రెడ్మీ 10A కాకుండా వీళ్ళు 11A పేరుతోటి ఈ మొబైల్ తీసుకొచ్చినా బాగుండు, ఎందుకంటే ఇప్పుడు 11 సిరీస్ నడుస్తుంది కాబట్టి. సో ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే దీనిలో మనకు హీరో G25 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటే మనకు డ్యూయల్ వోల్టీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది రెడ్మీ బ్రాండింగ్లోనే ఒక మొబైల్ కావాలి, అది కూడా 10,000 లో బడ్జెట్లో కావాలనుకుంటారు సరే. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసిన మొబైల్ ఇది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడిద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే రెడ్మీ 10A మొబైల్, ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి, 5000 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అయితే మనకు ఇవాళ రోజు లాంచ్ అయిపోద్ది. సో మరి దీని బ్యాటరీ బ్యాకప్ దీని ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అయితే మనకు 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో, అంటే దాదాపుగా నేను అన్బాక్సింగ్ చేసే వరకు ప్రైస్ రివీల్ అవ్వలేదు, కానీ ఒక 8,500 ఆ ప్రైస్ సెగ్మెంట్లో హీలియో G25 ప్రాసెసర్ తోటి, హైపర్ ఇంజన్ 1.0 తోటి అయితే ఈ మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. సో మరి అండర్ 10,000 బడ్జెట్లో మనకు రెడ్మీ తరపు నుంచి ది బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు డ్యూయల్ ఓల్టీ విత్ వైఫై ఉంటుంది, అడిషనల్ వర్చువల్ ర్యామ్ ఉంటుంది, డెడికేటెడ్ మైక్రో SD కార్డ్, అంటే 2+1 స్లాట్ అన్నట్టు. దాని కారణంగా మనకు స్టోరేజ్ సమస్యలు ఉండవు. దాంతోపాటు 6.53 ఇంచెస్ డాట్ నాచ్ డిస్ప్లే ఉంది, స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు నీళ్ళు స్ప్లాష్ అయినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. నైట్ మోడ్ ఉంటుంది మనకు లో లైట్లో ఫోటోగ్రఫీ కోసం. 3D కర్వ్డ్ బ్యాక్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ నా చేతిలో మాత్రం 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉంది. సో ఫటాఫట్ దీని యొక్క సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. సో అండర్ 10,000 బడ్జెట్లో చాలామంది రెడ్మీ మొబైల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. మరొకసారి ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి, మనకి ఇది వచ్చేసి ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. సో చాలా స్టైలిష్ కనిపించే డిజైన్లో అయితే ఈ మొబైల్ ఉంది. సో మనకు 10,000 లో బడ్జెట్లో మనకు మంచి డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. దీనిపైన ఉన్న ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఈ పైవైపు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్ కలర్లో అయితే ఈ కెమెరాస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు 3.5mm జాక్ ఉంది. సో మరి ఒకసారి మనం ఈ బాక్స్ లోపల ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్ను ఓపెన్ చేసినట్టయితే దీనిలో మనకు యాజ్ యూజువల్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనకు 10 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ టైప్ సి కేబులే ఉంటుందనుకోండి. మరి మనం ఈ బాక్స్ని సైడ్కి ఉంచేసి మొబైల్ని బూట్ చేద్దాం. సో దానికంటే ముందు దీనిపైన ఉన్న ఈ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ మనం సిమ్ ట్రైన్ బయటికి చూద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు దీనిలో మనం 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చాలా మొబైల్ కంపెనీస్ అనేవి దీన్ని స్కిప్ చేస్తున్నాయి, కాకపోతే వీళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు. ఎస్పెషల్లీ మనకు బడ్జెట్ సెగ్మెంట్లో మొబైల్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. మరొకసారి ఈ మొబైల్ని బూట్ చేసేద్దాం. సో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో షామీకి సంబంధించిన లోగో వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మనం గమనించవచ్చు. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎప్పుడో మర్చిపోయాను, యాక్చువల్లీ ఇక్కడ ఒక హోల్ లాంటిది ప్రొవైడ్ చేశారు చూసారా, ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో జనరల్గా మనకు అసలు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు, డిజైన్లో భాగంగానే కలిసిపోయింది ఇది. సో మరి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఎగరగొడుతూ ఉంటాయి, కాకపోతే దీనిలో అది ఉంది. సో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 12.5 తోటి వచ్చింది. సో ఇక్కడ యువర్స్ అలోన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం మనం. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని OS గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం కిందికి వెళ్ళిపోయినట్టయితే యాక్చువల్లీ పైన ఉంటుంది అనుకోండి. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఎంత GB స్టోరేజ్ ఫ్రీ ఉంది. దాంతోపాటే ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. MIUI 12.5.3 అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. మరి మనం ఒకసారి డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసేద్దాం.
సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడదాం. సో దానికోసం కొన్ని ఫొటోస్ని అయితే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ మోడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నైట్ మోడ్ అని చెప్పేసి షార్ట్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక వీడియో గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసి 1080pలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు 30 fpsలో. నెక్స్ట్ ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ కెమెరా కూడా నాకు తెలిసి సేమ్ ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో మరి దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిస్ప్లే బ్రైట్నెస్ చూడొచ్చు. సో ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మంచి డిస్ప్లే, దాంతోపాటే సౌండ్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే డిస్ప్లే సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా కోసం మొబైల్ని తక్కువ బడ్జెట్లో చూస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ మొబైల్ అనేది బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఎలాగో దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆరంగా 1.5 day 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఈ బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగుంది. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.